ఇప్పుడు యూపీఐ కొత్త ట్రాన్సాక్షన్ లిమిట్స్ తో అప్డేట్ అవబోతుంది. ఇక నుంచి మనం 24 hours లో అత్యధికంగా 10 lakhs వరకు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చని ఎన్పిసిఐ అనౌన్స్ చేసింది. ఇవి ముఖ్యంగా పర్సన్ టు మర్చెండైజ్ ట్రాన్సాక్షన్ కేటగిరీ అయిన ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, ట్రావెలింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పైన 10 lakhs వరకు అండ్ క్రెడిట్ కార్డ్, జ్యువెలరీ లాంటి ట్రాన్సాక్షన్స్ పైన 6 lakh వరకు లిమిట్ ని అనౌన్స్ చేసింది. అలానే ప్రెసెంట్ ఉన్న 2 lakh పర్ ట్రాన్సాక్షన్ ని 5 lakh వరకు మార్చుతూ అంటే సింగిల్ ట్రాన్సాక్షన్ లో మాక్సిమం 5 lakh వరకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా పేమెంట్ లిమిట్స్ ని అయితే అప్డేట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు 10 lakh ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే జస్ట్ 2 transactions లో కంప్లీట్ చేయొచ్చు. ఈ మొత్తం లిస్ట్ ని డీటెయిల్ గా కేటగిరీ వైజ్ ఓల్డ్ అండ్ న్యూ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ తో పాటు 24 hours లిమిట్ ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ పర్సన్ టు మర్చెండైజ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్ మాత్రమే. మన ఇండివిజువల్ గా పర్సన్ టు పర్సన్ చేసే ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రం 1 lakh గానే ఉంచారు. అందులో ఎలాంటి చేంజ్ లేదు. ఈ చేంజెస్ అన్ని September 15th నుంచి ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని ఎన్పిసిఐ అనౌన్స్ చేసింది.